వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్కు 98 కోట్ల రూపాయలను నూతన భవన నిర్మాణం కోసం ఆమోదించింది. ఈ భవనం పూర్తి అయిన తరువాత స్థానిక పరిపాలన మరింత సమర్థవంతం అవుతుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటులోకి వస్తాయి. భవనం నిర్మాణ స్థలాన్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు తోటకూర వజ్రేశ్ యాదవ్, మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ ధార్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఇతర ప్రముఖ నాయకులు పరిశీలించారు. తోటకూర వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి మేడ్చల్ మల్కాజిగిరి అభివృద్ధిపై స్పష్టమైన దృష్టి ఉన్నందున ఈ ప్రాజెక్ట్ త్వరగా అమలు కాబోతుంది. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ప్రేరణగా మారుతుంది. స్థానికుల అభిప్రాయం ప్రకారం కొత్త కార్పొరేషన్ భవనం మేడ్చల్ జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడానికి పెద్ద దోహదం అవుతుంది అన్నారు. దానికి సహకరించి ఈ స్థలాన్ని కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి అందరి తరఫున మనందరం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేశ్ అన్న గారికి, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధు యాష్కిగౌడ్ గారికి, అలాగే పరమేశ్వర్ రెడ్డి గారికి, ధారపల్లి రాజశేఖర్ గారికి, బొంతు శ్రీదేవి గారికి, మరియు నాతోటి మిత్రులు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఆఫీసు మనకు అతి దగ్గర, మా కాన్ఫరెన్స్ కూడా మేడ్చల్ కూడా అతి దగ్గర కూడా అన్ని కాన్ఫరెన్స్లకు సెంట్రల్ గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆఫీసు ఇక్కడ కేటాయించిన మన రాష్ట్ర మంత్రివర్గానికి, మన ట్రై చేసే మన పెద్దలందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ జై జైంద్ర. పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మరి మొన్న 3 కార్పొరేషన్లు అయినాయి. సో ఆ 3 కార్పొరేషన్లో మల్కాజిగిరి కార్పొరేషన్ ఏదైతే ఉందో మరి పెద్ద కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ కి వెంటనే నిధులు మంజూరు చేసి మరి ఉప్పల్ బకాయత్లో 10 ఎకరాల స్థలాన్ని మరి ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారిది అని తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలని తెలియజేస్తా ఉన్నాను. మనందరము కూడా మరి మొన్ననే కార్పొరేషన్ అయిన వెంటనే మరి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల అత్యాధునిక టెక్నాలజీ తోటి మరి అన్ని విభాగాలు ఇక్కడే ఉండి మరి అన్నిటికీ సెంటర్ అయిన ఉప్పల్లో మరి ఈ స్థలాన్ని కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం. మరి నల్ల చెరువు వరకు మరి ఫస్ట్ ఫేజ్ కింద 160 కోట్లు కూడా ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా మరి ఈ రోజు ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో మరి గత 10 సంవత్సరాలలో లేని అభివృద్ధి కేవలం ఈ 2 సంవత్సరాలలోనే జరుగుతుందని ఒకసారి కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు మనం ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలలో కార్యకర్తలు ఈ రోజు గల్లెగిరేసుకొని ధైర్యంగా తిరుగుతున్నారు. 2 సంవత్సరాల గవర్నమెంట్ ఆఫీస్ లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ రాబోతుంది 10 ఎకరాల 98 కోట్లతోటని మనందరికీ అవగాహన కల్పించడానికి కార్యక్రమాన్ని చేపట్టిన సోదరుడు ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద పెద్దలు నాతోటి కార్పొరేటర్ శ్రీదేవి గారు, బొంతు వెంకటేశ్వర రెడ్డి గారు, రాపోలు రాములు గారు, ఎక్స్ మేయర్ పీర్జాది కూడా బోడుప్పల్ మా అజయ్ గారు, అదేవిధంగా పావని గారు, మహేష్ గౌడ్ గారు, అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి కూడా డివిజన్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు. ఎందుకున్నారు ఇదంతా? కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీరు అంత డైరెక్టర్లు అయ్యారు, అంత అయ్యారు. ఆయన అంత డైరెక్టర్లు ఎట్లే చాలా మంది డైరెక్టర్లు ఇక్కడ. మా రామారావు గారు ఉన్నారు, మా సతీష్ ఉన్నాడు, మా సత్యనారాయణ ఉన్నాడు, మా అశోక్ అన్న ఉన్నాడు, రఘుపతి అన్న ఉన్నాడు. ఇంతమంది పోస్టులు వచ్చినాయి. కానీ మా పరమేశ్ పోస్టు, మా మదన్న పోస్టు, మా జంగన్న పోస్టు మాత్రం రాలేదు అందరికీ. ముఖ్యంగా మల్కాజిగిరి నియోజకవర్గం, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సీటు ఎమ్మెల్యేకి వెళ్ళకపోయినా మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా 4 లక్షలతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా కూడా ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా
పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మల్కాజ్గిరి నియోజకవర్గ యొక్క నాయకుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ వేదిక మీద మీ అందరం కూడా మీరందరూ రావడం జరిగింది. వారితో ఆ రోజు ఒకసారి మేము అభ్యర్థించింది, ముఖ్యమంత్రి గారు మీకు కొడంగల్ ఎంత ముఖ్యమో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మల్కాజ్గిరి నియోజకవర్గం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది అంటే నాకు 2 కళ్ళ లాంటి కొడంగల్ నియోజకవర్గం ఒకటవుతే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అక్కడ ముడిపోయాక వచ్చిన వెంటనే ప్రజలు ఆదరించి గెలిపించినాక రాజకీయ ముఖ చిత్రం మారింది. కాబట్టి అదే కాకుండా పురపాలక శాఖ మంత్రిగా గతంలో జిహెచ్ఎంసీ నిధులన్నీ కూడా ఇవాళ చూసిన పేపర్ మన ట్యాక్స్ కలెక్షన్ లో కర్ణన్ గారు కమిషనర్ చెప్పారు 2000 కోట్ల పైన ట్యాక్స్ వచ్చారు. జిహెచ్ఎంసీ నిధులన్నీ కూడా గత ప్రభుత్వం కాళేశ్వరంలో కరప్షన్ లో తగిలేసి ఈ ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసిన క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వెంటనే మల్కాజ్గిరి ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకై ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్యాలయాన్ని 10 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పల్ బకాయితో ఇంచుమించు 100 కోట్ల అభివృద్ధి బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి కొరకు తీసుకున్న నిర్ణయాన్ని నా ప్రియ సోదరుడు నేను ఎంపీ ఉన్నప్పుడు మొదటిసారి పరిచయం కార్పొరేషన్ కొరకు నిలబడడానికి రావడం జరిగింది. అప్పుడు డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడు అంచెలంచెలుగా ఎదిగి మీ అందరి ఆదరాభిమానాలతో ఆశీర్వాదంతో ఈ ప్రాంతం ముఖ్యమంత్రి అత్యంత ప్రియమైన తమ్ముడుగా ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా దురదృష్టవశాత్తు నిలవకపోయినా ఇంతకుముందు ప్రవీణ్ అని పిలుస్తున్న పరమేశ్వర్ యొక్క ఒక దిక్కు ఈర్ష ఇంకో దిక్కు సంతోషం. అంటే అప్పుడు కార్పొరేటర్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేకైనా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సీక్రెట్స్ అన్ని వజ్రేషన్ చెప్పాడు మీకు ఏ విధంగా మాత్రం ఉంటాడు కానీ ఎట్లా తీసుకుంటున్నాయి. ఇవాళ మీ అందరికీ ప్రజలకు వివరించాలన్నా ఈ ఉప్పల్ బకాయితో 100 కోట్లతో అతి త్వరలోనే ముఖ్యమంత్రి ద్వారా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు జరగబోతుంది. కాబట్టి పగటి దొంగలు చాలా ఉన్నారు. మీరు వస్తారేమో తీసుకోండి.